మెగా డిఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం దగా డిఎస్సీ నిర్వహించిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు ఆరోపించారు. అబద్ధపు హామీలతో నిరుద్యోగులను ఉద్యోగులను మోసం చేశారని, డిఎస్పీ నిర్వహణలో భారీ అవినీతి జరిగిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని విస్మరించారని మండిపడ్డారు. నిరుద్యోగులు ఉద్యోగులకు మద్దతుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు కోవూరులో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో యువత, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చలపతిరావు కోరారు. విద్యార్థులను నడి రోడ్లో వదిలేశారు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే పట్టించుకోరు. 3,76,000 కోట్లు అప్పు చేశారు, కానీ కనీసం ఒక 5,000 కోట్లు కూడా పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కట్టాలంటే మనసు ఒప్పుకోవాలి. కేవలం డబ్బులు తీసుకొచ్చేస్తే మరి అమరావతి అడ్డ పెట్టుకొని మరి డబ్బులు సంపాదించుకున్నారు, కానీ ఈ యొక్క కార్యక్రమాలు ఏవి కూడా ముందుకు పోవటంలో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ముఖ్యంగా స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి నేతృత్వంలో కోవూరు హెడ్ క్వార్టర్లో మరి 4 రోజులుగా ఈ రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా 6వ తేదీ మరి కోవూరు సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత, మహిళలు, ముఖ్యంగా విద్యార్థి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మీ యొక్క డిమాండ్స్ ని నెరవేర్చుకోవాల్సిందిగా మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాం. ఎందుకంటే గడిచిన 2 ఏళ్లుగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఎక్కడా కూడా నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్న మాటనే ఆలోచనలో కూడా ఎక్కడ ఏ కేబినెట్ మీటింగ్ లో కూడా సందర్భంలో కూడా ఎక్కడా కూడా ప్రస్తావించకుండా కూటమి ప్రభుత్వం తప్పించుకో తిరుగుతుంది. వారికి కనువిప్పు కలగాల. అలాగే డిఎస్సి నియామకాల్లో జరిగినటువంటి అవకతవకలని కూడా పెద్ద ఎత్తున మా నాయకులు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో డాక్యుమెంట్ ఎవిడెన్స్ సహా సబ్మిట్ చేశారు. మరి ఈ ప్రభుత్వం విద్యార్థుల నడి రోడ్లో